అందరికీ నమస్కారం. మెగా మెడిటేషన్ సమ్మిట్ ఇండియా ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, పిఎస్ఎస్ఎం గ్లోబల్ కోర్ మెంబర్, ముఖ్యంగా పరిపత్రి గారితో ఎంతో సాన్నిహిత్యంగా ఉంటూ మరి పిఎస్ఎస్ఎం గ్లోబల్కి ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తున్న మాధవి మాకం గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మెగా మెడిటేషన్ సమ్మిట్ ఇండియాలో జూన్ 18 నుండి 21 వరకు పిరమిడ్ వ్యాలీ బెంగళూరులో జరుగుతూ ఉంది. ఇంతకు ముందు ఎక్కడెక్కడ జరిగాయి, వాటిలో మీ రోల్ ఏంటి మ్యామ్? సో మనము ఫస్ట్ మెగా మెడిటేషన్ సమ్మిట్ చేసింది యుఎస్ఏలో, అది డాలస్. సో టెక్సస్ డాలస్లో ఫస్ట్ టైం చేసామన్నమాట. అది సెకండ్ వచ్చేసి మనకి నార్త్ కెరళైనా ర్యాలీలో జరిగింది. అండ్ దెన్ లాస్ట్ ఇయర్ వచ్చేసి ఎల్ఏ కాలిఫోర్నియాలో, ఇప్పుడు అట్లాంటాలో జరుగుతుంది. సో దిస్ ఈస్ ద 4th ఇయర్ మనము మెగా మెడిటేషన్ సమ్మిట్ చేస్తున్నాం యుఎస్ఏలో. పత్రి సార్ ఎప్పుడు ఎన్నో ఆయన కళ అని చెప్పచ్చు, యుఎస్లో మన పిఎస్ఎస్ఎం ఈవెంట్ జరగాలి అనేది. సో ఆయన కళ నిజం చేశాము అని మా అందరికి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనందరము పిఎస్ఎస్ఎం మాస్టర్ సెల్ఫ్లెస్గా పనిచేస్తాం. సో యుఎస్ఏలో జరిగిందనమాట. సో అప్పుడు మీ రోల్ ఏంటి మేడం? మీరు అంటే ఇండియాలో అయితే ప్రచారం చేయడము అన్నీ ఈజీ ఉంటాయి కదా మ్యామ్. సో అంత పెద్ద ఈవెంట్ని యుఎస్లో ప్లాన్ చేసినప్పుడు ప్రచారం అవ్వనివ్వండి, లేకపోతే వెజిటేరియనిజం గురించి చెప్పేటప్పుడైనా అసలు అదంతా మీరు ఎలా ప్లాన్ చేసుకునే వాళ్ళు? టీం వర్క్ అంతా ఎలా జరిగింది? ఈ మెగా నువ్వు చెప్పింది చాలా కరెక్ట్. యుఎస్లో చెయ్యాలి అంటే, బర్త్డే చేయాలంటేనే ప్రతి ఒక్కటి మేమే చేసుకోవాలి యుఎస్లో. సో దానికి నేను, మరి దాని తర్వాత అనిల్ దొర్నాల అండ్ శ్రీకాంత్ గార్ల, మేము ముగ్గురము కోర్ పీపుల్. సో ఏ డెసిషన్స్ తీసుకోవాలన్నా, మేజర్ డెసిషన్ తీసుకోవాలన్నా మేము ముగ్గురం కూర్చొని మాట్లాడుకొని, మరి లీడ్స్ టీమ్ అని ఒకటి ఉండేది. సో లీడ్స్ టీంలో 20 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఈచ్ డిపార్ట్మెంట్ లీడ్కి వాలంటీర్స్. సో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి 2 లీడ్స్ ఉండేవారు. సో వాళ్ళ కింద వాలంటీర్స్. ఇలా 100 to 150 వాలంటీర్స్ ఈ మెగా మెడిటేషన్ సమ్మిట్కి కృషి చేశారు. ప్రతి ఒక్కరు, మనకందరికీ తెలిసిందే కంబైన్డ్గా చేస్తే ఎంత బాగా జరుగుతుందా అని. సో ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఐ థింక్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఇన్ ఆపరేషన్స్. నేను ఏమంటారు, రంగంలో దిగితే ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి అనేది తెలుస్తుంది. నువ్వు నన్ను అడిగితే ఏం చేయాలి అంటే నాకు ఆన్సర్ తెలియకపోవచ్చు, బట్ కానీ ఆ సిచ్యువేషన్లో ఏది బెస్ట్ అనేది అది నాకు వెన్నతో పెట్టిన విద్య మాదిరి వస్తుందన్నమాట. సో అది నేను పుట్టుకతో వచ్చింది. సో అది దట్ రియల్లీ హెల్ప్డ్ టు మేక్ దిస్ ఈవెంట్. ఇంకొకటి ఏమి అంటే, నేను ఆలోచించేది కూడా ఎప్పుడైనా నా మాట కాకుండా ఈ ఈవెంట్కి ఏది మంచి జరుగుతుంది అనే విధంగానే ఆలోచిస్తాను. అండ్ దెన్ ఆ ఈవెంట్కి ఇది మంచి జరుగుతుంది అంటే అందరి సజెషన్స్ వింటాము, బట్ కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తానన్నమాట. సో అన్ని డిపార్ట్మెంట్స్లో ఐ వాజ్ ఇన్వాల్వ్డ్, హెల్పింగ్ ఎవ్రీ వన్. ఎందుకంటే అన్నీ మనమే చేయలేము. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ తీసుకొని ఆ డిపార్ట్మెంట్స్ అంతా వాళ్ళకంతా హెల్ప్ చేశాను అనమాట. నా డిపార్ట్మెంట్లో నేను హెల్ప్ చేస్తూ, మరి కోర్ మెంబర్గా డిస్కషన్స్ జరుగుతూ, ఆబ్వియస్లీ పరిపత్రి ఉంది కోర్ మెంబర్గా. సో ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా, ఏదైనా సజెషన్స్ ఉన్నా పరిపత్రిని అడిగేవాళ్ళము. బట్ మేజర్ డెసిషన్స్ మేము ముగ్గురము మరి లీడ్స్ టీమ్తో తీసుకునే వాళ్ళం అన్నమాట. ఎవ్రీ వీక్లీ అప్డేట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు అక్టోబర్లో జరుగుతుంది అంటే జనవరిలో నుంచి స్టార్ట్ చేస్తామన్నమాట. అంటే ఎవ్రీ వీక్లీ మీటింగ్స్. ఎందుకంటే మా పనులు చూసుకుంటూ మరి దాని తర్వాత స్పిరిచువల్ వర్క్ కూడా చూడాలంటే ఇట్ టేక్స్ టైం. అండ్ సో ఆ విధంగా ఎవ్రీ వీక్ అప్డేట్స్ జరిగేవి. అండ్ దెన్ డిపార్ట్మెంట్స్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మీటింగ్స్ కూడా జరిగేవి. అన్ని దానిలలో పార్టిసిపేట్ చేసేవాళ్ళము. గుడ్ ఫీడ్బ్యాక్ అన్ని ఇచ్చేవాళ్ళం అనమాట. సో ఐఎమ్ వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ ఫర్ దిస్ మెగా మెడిటేషన్ సమ్మిట్ టు హ్యాపెన్ అనమాట.
యా. సో మరి ఈమంతా కలిసి ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తున్నారు కదా మేడం. ఇప్పుడు ఇండియాలో పిరమిడ్ వ్యాలీలో పెట్టడానికి గల కారణం ఏంటి మేడం? ఇండియాలో ఎన్నో ఈవెంట్స్ జరుగుతున్నాయి, బట్ కానీ ఈ మెగా మెడిటేషన్ సమ్మిట్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు తెలుగులో ధ్యాన మహాచక్రం జరుగుతుంది, హిందీలో ధ్యాన మహాచక్రం జరుగుతుంది, మరి దాని తర్వాత ఎన్నో దానిలలో కూడా ధ్యాన మహాచక్రాలు జరుగుతున్నాయి. కానీ ఇంగ్లీష్లో ధ్యాన మహాచక్రం ఇంతదాకా జరగలేదు. జీసీఎస్ అని జరిగింది, కానీ అది పెయిడ్ ఈవెంట్ ఉండింది. కానీ ధ్యాన మహాచక్రం స్టైల్లో ఇంగ్లీష్లో ఇంతదాకా ఎప్పుడూ జరగలేదు. మనం ఎంతసేపు మన రీజనల్ లాంగ్వేజ్లోనే మనం చూసుకుంటున్నాం కానీ పిఎస్ఎస్ఎం మాస్టర్స్గా. కానీ మనం ప్రపంచానికి చాటి చెప్పాలంటే పిఎస్ఎస్ఎం గురించి మనం ఇంత సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తున్నాము, ప్రపంచానికి తెలియాలి అంటే ఇంగ్లీష్లోనే కావాలి. అది ఆ ఇంగ్లీష్లో జరిగినప్పుడు ఆ వైభవము, మరి దాని తర్వాత ప్రతి ఒక్క కంట్రీకి అది అందుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్ టు డూ ద ధ్యాన మహాచక్రం ఇండియాలో. ఇక్కడ అంటే ప్రతి ఒక్కరు అమేజింగ్ అద్భుతమైన పని చేస్తున్నారు, బట్ కానీ ఎవరి పార్టీకి వాళ్ళు చేస్తున్నారు. ఈ మన ఇది ఈ మెగా మెడిటేషన్ సమ్మిట్ పిఎస్ఎస్ఎం ఈవెంట్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఈవెంట్. ఇది ఇండియాలో జరగడం వలన అందరూ పిఎస్ఎస్ఎం మాస్టర్స్ కలిసికట్టుగా మనము చేయగలిగితే, రీజనల్గా కాకుండా ప్రతి ఒక్కరూ కలిసి చేయగలిగితే అది అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది. అంటే ధ్యాన జగత్ కోసం మనం అందరము ప్రాకులాడుతున్నాం. ఇప్పుడు ఇండియాలో ధ్యాన జగత్ జరుగుతుంది, కానీ ధ్యాన జగత్ కావాలి అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి అంటే ఈ మెగా మెడిటేషన్ సమ్మిట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మెగా మెడిటేషన్ సమ్మిట్ జూన్ 18th to 21st ఉంది. అందరూ తప్పకుండా రావాలి. సో మరి ఈ ఈవెంట్‌లో ఏమేమి ఉంటాయి మేడం? అంటే స్పీకర్స్ ఎవరెవరు వస్తున్నారు? కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయా? ఇంకా ఎవరైనా గురువులను కూడా ఇన్వైట్ చేస్తున్నారా? అసలు ఈవెంట్ ఆ 3 డేస్ 18th-21st జరిగే దీనిలో ఏమేమున్నాయి? సో ఇప్పుడు మనం మామూలుగా ధ్యాన మహాచక్రం జరిగేటప్పుడు కిడ్స్కి ఫ్రీగా చేస్తున్నారు. సో మహేశ్వరి తీసుకుంటోంది, రైట్? సో మనకి స్పీకర్స్ యుఎస్ నుంచి వస్తున్నారు, నీల్ గోర్ అని ఆస్ట్రేలియా నుంచి వస్తున్నారు, మరి దాని తర్వాత కెన్యా నుంచి వస్తున్నారు. కెన్యా నుంచి 15 మంది వస్తున్నారంట మాస్టర్స్. సో ఇది గ్లోబల్ గ్లోబల్ నుంచి మాస్టర్స్ వస్తున్నారు ఈ ధ్యాన మహాచక్రం కోసం. సో నీల్ గోర్ గురించి చెప్తాను. ఆయన ఎల్ఏలో మనకి ఈవెంట్ చేశాం మనం, లాస్ ఏంజలస్లో. యుఎస్లో ఏమంటే ప్రతి ఒక్క నిమిషానికి డబ్బులు ఎంచుతారు, అంటే ఈ టైం వాల్యూ, టైం మనీ వాల్యూ పెడతారనమాట. అలాంటిది ఇంత పెద్ద ఈవెంట్ 3 days మనం ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము, ఈవెంట్ ఫ్రీ ఉంటుంది, మరి దాని తర్వాత స్పీకర్స్ వస్తారు. వీళ్ళందరికీ ఫ్రీగా చేస్తుంటే ఆయన నీల్ గోర్ ఇస్ లైక్ ఏమైపోయిందంటే, ఆయన ఇంత అద్భుతంగా చేశారు మీరు అనేసి ఆయన మనతో ఆ, పని చేయాలి అని, మనతో కొలాబరేట్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇదే కాదు, లాస్ట్ ఇయర్ కూడా కొంతమంది ఐ మీన్ లైక్ మీరు ఎలా చేయగలుగుతున్నారు ఈ ఈవెంట్ని ఫ్రీగా అని ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు చేయగలుగుతున్నాము అంటే ప్రతి ఒక్కరికి మెడిటేషన్ చెప్పించాము, వాళ్ళు దాని నుంచి అడ్వాంటేజ్ అయింది. ఆ, దానికోసం డొనేషన్స్ ఇచ్చారు. మన పిఎస్ఎస్ఎం అంతా డొనేషన్స్తోనే జరుగుతుంది. సో నీల్ గోర్ ఆయన ఇండియాకి వచ్చి, ఆయన ఇండియాతో మనకి ఇంకా కొలాబరేట్ చేసి, ఆయనకు చాలా నెట్వర్క్ ఉంది ఇక్కడ. ఆయన కూడా ఒక స్పిరిచువల్ మాస్టరే, ఆయన పద్ధతిలో ఆయన చెప్తాడు. సో ఆయన ఒక పెద్ద మాస్టర్. అండ్ కెన్యా నుంచి మాస్టర్స్ వస్తున్నారు, గ్లోబల్ నుంచి అందరూ చాలా మంది మాస్టర్స్ వస్తున్నారు. దట్ ఈస్ రియల్లీ రియల్లీ గుడ్. ఎంట్రీ ఫీజ్ ఏమైనా ఉంటుందా దీనికి? ఎలా మేడం రిజిస్ట్రేషన్ ఏమైనా చేసుకోవాలా? ఈ ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేయాలి అంటే దాని గురించి చెప్పండి. యా. సో ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఎంట్రీ ఫీజ్ ఏం లేదు, ఇది ఫ్రీనే. ఇది ఈవెంట్ ఫ్రీనే, ఫుడ్ కూడా మనం ఫ్రీగానే ఇస్తున్నాము.
మరి దాని తర్వాత ఆ, మీరు ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే గ్లోబల్ మెడిటేషన్ సమిట్ అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ, దాంట్లో పోయి మీరు ఆ, పిరమిడ్ వ్యాలీలో ఉంటున్నారా 4 రోజులు, లేదంటే డే డేగా వస్తారా, ఐ మీన్ ఎవ్రీ డే ఒక్కరు వచ్చిపోతూ ఉంటారు కదా, అలా వస్తారా అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏ ఆప్షన్ సరిపోతే ఆ ఆప్షన్. ఇప్పుడు పిరమిడ్ వ్యాలీలో ఆల్మోస్ట్ అకామిడేషన్స్ చాలా అయిపోతున్నాయి. ఎవరైనా రావాలి అనుకుంటే ప్లీజ్ రిజిస్టర్ ఫాస్ట్ అండ్ అకామిడేషన్స్ కూడా బుక్ చేసుకోవాలి. అండ్ మనం ఫ్లైయర్స్ సోషల్ మీడియాలో అన్ని లింక్స్ పెట్టాము. ఏమి అంటే మన ఇండియాలో మనం రిజిస్టర్ చేసుకోమేమో, కానీ రిజిస్టర్ చేసుకుంటే మనం ప్లాన్ బాగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఎంత ఆర్గనైజ్డ్గా ఉండి ఎంత ప్లాన్డ్గా ఉంటే మనము అంత బాగా ఈవెంట్ చేయగలం. సో 2 నిమిషాలు పడుతుంది, ఏం కష్టమేం కాదు. globalmeditationssummit.com వెబ్సైట్కి పోయి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈవెంట్ అంతా ఫ్రీ అని చెప్పారు. చక్కగా రుచికరమైన భోజనం కూడా ఉంటుంది అని చెప్పారు. అంటే మీరు ఎంతో అద్భుతంగా ప్రమోషన్స్ చేస్తున్నారు కదా మేడం. రెస్పాన్స్ ఎలా ఉంది? ఎంతమంది వస్తారని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? సో మేము అనుకున్నది 2,000 మంది రావాలి అని అనుకుంటున్నాము. సో మనకి ఇప్పుడు ఇండియాలో ఏదైనా కొత్త పద్ధతి మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనం రిజిస్టర్ చేసుకోవచ్చులే, అప్పుడు చేసుకోవచ్చులే, లేదంటే అక్కడికే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చులే అనే ఆ, మనస్తత్వం ఉంది. అది మనం అలా అలవాటు పడ్డాము. బట్ కానీ డెఫినెట్గా వస్తారు 2,000 మంది. ఇప్పుడు ఇంకా 1/4 సీట్లే కంప్లీట్ అయ్యాయి. బట్ కానీ ఒకంతమంది మేము చేసుకుంటాము చేసుకుంటాము అని చెప్తున్నారు. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. మనకు తెలిసిందే కదా, ఎప్పుడు ఆ, కావాల్సిన దానికంటే ఎక్కువ మంది వస్తారు మన ఈవెంట్స్కి అంతా. ఇండియాలో కొంచెం ఈ పద్ధతికి అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది. కానీ మేము కొంచెం పుష్ చేస్తున్నాం అందరినీ, రిజిస్టర్ చేసుకోండి, మీరు వస్తారు బట్ కానీ రిజిస్టర్ చేసుకోండి అని చెప్తున్నాము. స్లోగా వింటున్నారు. యా. ముఖ్యంగా అందరూ ఎదురు చూసేది కూడా మేడం మెడిటేషన్ కోసమే. ఈ 18th to 21st జరిగే ఇన్ని డేస్ ప్రోగ్రామ్‌లో మెడిటేషన్ ఎన్ని అవర్స్ ఉంటుంది మేడం? ఎవరొస్తున్నారు దాని గురించి? సో మనము పిఎస్ఎస్ఎం మాస్టర్స్ని ఒక్కొక్క మాస్టర్స్ని పిలుస్తున్నాము. అంటే స్కెడ్యూల్ 3 డేస్ స్కెడ్యూల్, 4 డేస్ స్కెడ్యూల్ కంప్లీట్గా ఉంది. సో అది పిఎస్ఎస్ఎం మాస్టర్స్ వచ్చి మెడిటేషన్ చేపిస్తారు. మన ధ్యాన మహాచక్రంలో మాదిరి మార్నింగ్ 2 hours మెడిటేషన్, మరి దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ 3 hours, అండ్ దెన్ దాని తర్వాత 9 to 12 ఒక మెడిటేషన్ సెషన్ ఉంటుంది, మరి ఆఫ్టర్నూన్లో ఒక మెడిటేషన్ సెషన్ ఉంటుంది. ఆబ్వియస్లీ చాలా ప్యానెల్స్ ఉన్నాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యానెల్స్ కూడా, ప్యానెల్ డిస్కషన్స్ ఉన్నాయి. అండ్ దెన్ కల్చరల్ ప్రోగ్రామ్. అండ్ ఈరోజు మార్నింగ్లో మేము మాట్లాడుతూ ఉంటుంది, మనకి ఇనాగరేషన్ టైంలో డ్రమ్ సర్కిల్ వస్తూ ఉంది. సో దట్ విల్ బి ఎ గ్రేట్ గ్రేట్ ఇనాగరేషన్. అందరూ తప్పకుండా రావాలి, ఎందుకంటే ఈ ఇనాగరేషన్ టైంలో డ్రమ్ సర్కిల్ చాలా ఎంజాయ్ చేస్తారు అందరూ. దిస్ ఈస్ ద హైలైట్ ఫర్ ద ఇనాగరేషన్. అండ్ ఆ రోజు 18th ఈవినింగ్లో కూడా మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరూ కలిసి మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే మీటింగ్ కూడా మనం జరుపుకుంటున్నాము. అండ్ ఆబ్వియస్లీ కల్చరల్ ప్రోగ్రామ్స్, మరి దాని తర్వాత డీజే, ఆల్ ద ఫన్ స్టఫ్ మనం చేసేదంతా ఉంది ఈ మెగా ఓకే. మెడిటేషన్ సమ్మిట్లో. ఇంకొక విన్నపం ఏమి అంటే, ప్రతి ఒక్క మాస్టర్ వచ్చి ఈ మెగా మెడిటేషన్ సమ్మిట్లో ఎనర్జీ, మీరు రావడమే ఆ ఎనర్జీ, అది చాలా చాలా ముఖ్యము. మనందరికీ తెలిసిందే, ఎన్నోసార్లు చెప్తారు పత్రి సార్, నేను అక్కడ పోయి ఏం చేయాలంటే మీ ఎనర్జీనే చాలమ్మా, మీరు అక్కడ వచ్చి మెడిటేషన్ చేయండి అని. సో అది ఆ, మీరందరూ, అంటే అందరూ తప్పకుండా రావాలి, ఎందుకంటే అందరి ఎనర్జీ కావాలి మెగా మెడిటేషన్ సమ్మిట్కి. ఓకే. మ్యామ్ మరి అంతమంది వస్తారని చెప్తున్నారు. సో, వాలంటీర్స్ కూడా చాలా మంది అవసరం ఉంటుంది. ఎవరైనా వాళ్ళకి వాళ్ళు మేము ఇక్కడ వర్క్ చేస్తాము అంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి మేడం? వాలంటీర్ చేయాలి అంటే ఇప్పుడు సౌమ్య అని ఇండియాలో ఉంది. సో తను వాలంటీర్స్ని టేక్ కేర్ చేస్తుంది. మరి పిరమిడ్ వ్యాలీలో చందు ఉన్నాడు.
చందు ఆల్సో, చందునైనా కాంటాక్ట్ అవ్వచ్చు. సో దోస్ ఆర్ ద టూ మెయిన్ పీపుల్ వాలంటీర్స్కి మనకి ఎవరైనా కావాలి అంటే. సో వాళ్ళిద్దరి నంబర్స్ మీరు బాటంలో పెడితే కింద వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో ఈ ఈవెంట్‌లో మీ రోల్ ఏంటి మేడం? మీరు ఇంకా ఏం చేస్తున్నారు? మీ రోల్ ఏంటి? అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని ఫామ్ అయిపోయాయి. ఇప్పుడు స్కెడ్యూలింగ్ డిపార్ట్మెంట్ ఫామ్ అయింది, మరి దాని తర్వాత ఫుడ్ డిపార్ట్మెంట్ ఫామ్ అయింది. సో ఇప్పుడు మా కాన్సన్ట్రేషన్ అంతా ద రిజిస్ట్రేషన్స్, మీరు రిజిస్టర్ చేసుకోండి అని చెప్పేది, మరి దాని తర్వాత ఫండ్ రైజింగ్. సో ఫండ్ రైజింగ్, డొనేషన్స్, ఏ ఏ మెడిటేషన్కి, ఐ మీన్ ఏ ఈవెంట్కైనా డొనేషన్స్ అనేది చాలా ముఖ్యము. సో ప్రతి ఒక్కరూ డొనేషన్స్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని మీటింగ్స్ జరుగుతున్నాయి. మొన్న మహారాష్ట్రతో జరిగింది మీటింగ్, వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నింది వాళ్ళతో మాట్లాడి చేసింది. మరి నిన్న తెలుగు, మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళతో మీటింగ్ జరిగింది. యాక్చువల్గా వాళ్ళతో మాట్లాడాక తెలుగు వాళ్ళు వెలుగు వాళ్ళు అని ఎప్పుడు అనేవారు సార్. సో ఆ మీటింగ్ అయ్యాక ఎంతో హ్యాపీగా అయింది. ఇంత సపోర్ట్ ఉందా మనకి అనే ఫీలింగ్ తెలుగు వాళ్ళు తెప్పించారు. మరి రేపు వచ్చేసి కర్ణాటక మాస్టర్స్తో మీటింగ్ ఉంది, అండ్ దెన్ తెలంగాణ వాళ్ళతో కూడా ఉంది. సో ఏమవుతుంది అంటే ఈ ఈవెంట్ కొంతమందికి మీరు అన్నట్టు ఏం జరుగుతోంది, ఏంటిది, ఇది జీసీఎస్ మాదిరి పెయిడ్ ఈవెంటా అని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది పెయిడ్ ఈవెంట్ కాదు, ఇది ఈవెంట్, ఫ్రీ ఈవెంట్. ఏమి అంటే ధ్యాన మహాచక్రం ఇంగ్లీష్లో జరుగుతుంది. ఇది పిఎస్ఎస్ఎం ఈవెంట్. పిఎస్ఎస్ఎం ఈవెంట్ అంతే, ఇంకా ఏమీ లేదు. మన పిఎస్ఎస్ఎం ఈవెంట్ ఎలా జరుగుతుందో అన్ని హంగులు ఉన్నాయి దీంట్లో, ధ్యాన మహాచక్రంలో. సో మీరు యూఎస్‌లో చేస్తున్నప్పుడు గూడా మీరు వన్ ఆఫ్ ద ఆర్గనైజర్‌గా మరి పరి మేడంతో ఉంటూ ఎంతో చక్కగా చేస్తున్నారు. సో ఇప్పుడు గూడా మీరు బ్యాక్ ఎండ్ ఉంటూ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు మేడం ఈ ఈవెంట్‌కి. అక్కడ జరిగిన దానికి, ఇక్కడ జరుగుతున్న దానికి డిఫరెన్స్ ఏంటి మేడం? యుఎస్లో జరిగినప్పుడు ఎలా ఉంది అంటే అందరు ఇంకా ఏమంటారు, మొగ్గలుగా ఉన్నారు. అంటే అందరూ బిగినర్స్ మాస్టర్స్, రైట్? సో అందరినీ కలిపి చెయ్యడము, అందరికి చెప్తే కింద అంటే అన్ని పద్ధతిగా జరుగుతాయి యుఎస్లో. ఇలా చేద్దాం, ఇలా పెడదాము అంటే అందరికీ సిస్టమ్స్ తెలుసు కాబట్టి సరే నేను చేద్దాము అని అంటారు. అండ్ అందుకనే యుఎస్లో చేయడము చాలా ఈజీ అనిపించింది. ఈజీ అంటే ఓకే. లైక్ పని, ఫిజికల్ పని ఎక్కువ ఉంది కానీ బట్ మెంటల్ పని తక్కువ అనిపించింది. పత్రి మేడం వచ్చి మాట్లాడితే అందరికీ ఎంత సంతోషం, ఎంత హ్యాపీ అయింది అంటే, ఇప్పుడు అంటే చెప్తే ఏదైనా చేసేస్తాం, మేడం చెప్తే ఏదైనా చేసేస్తాం అనే ఫీలింగ్ తెప్పిస్తున్నారు మీటింగ్స్లో. సో అది, దట్ ఈస్ రియల్లీ రియల్లీ గుడ్. మనకి ఛాలెంజెస్ ఉంటేనే ఆ, మనం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తామంట. సో ఛాలెంజెస్ వస్తాయి, కానీ ఆ ఛాలెంజెస్ అన్నీ మన గ్రోత్కి అని తెలుస్తుంది. సో అదే రియలైజ్ అవుతున్నాము. బట్ మన ఇండియన్స్కి చాలా ప్రేమ భావం ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి చెప్పుకోలేరు ఎలా చెప్పుకోవాలి అనేది. సో అది కూడా ఉంది. ప్లసెస్ అండ్ మైనసెస్ రెండు ఉన్నాయి, బట్ ఎంజాయ్ చేస్తున్నాం అన్ని. సో ఈ ఈవెంట్ ఒక సాధకుడికి అంటే ఆధ్యాత్మిక గ్రోత్ కావాలి అనుకునే వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది? మనందరికీ తెలుసు ఫిజికల్గా మనం వాకింగ్ చేస్తే మనకి చాలా బాగా హెల్తీగా ఉంటాము, ఫిజికల్గా హెల్తీగా ఉంటాము అని. మెంటల్గా మనం హెల్తీగా ఉండాలి అంటే మనకి ప్రతి ఒక్కరికి ఛాలెంజెస్ వస్తాయి లైఫ్లో. ఒక్కరికి చెప్పండి ఎవరికి నాకు ఛాలెంజ్ లేదు అని చెప్పడానికి, ప్రతి ఒక్కరికి వస్తాయి ఛాలెంజెస్. ఆ ఛాలెంజెస్ వచ్చినప్పుడు మనం ఎలా ఫేస్ చేయాలి అనేదే ఈ మెడిటేషన్ చెప్పిస్తుంది. ఏమి అంటే ఆ ఛాలెంజెస్ వచ్చినప్పుడు కుంగి కృషించిపోకుండా దాని నుంచి మనం ఎలా బయటపడాలి, దాని నుంచి మనం ఎలా ఎదుర్కోవాలి, దాని నుంచి ఆలోచిస్తూ ఉంటే మన ఆరోగ్యం పాడవుతుంది. సో ఇవన్నీ మనకి మెడిటేషన్ చెప్పిస్తుంది.
సో న్యూ పీపుల్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనందరికీ తెలుసు, ఆ, ఏమంటారు, నీళ్లు, రైట్? ఫస్ట్ ఫుడ్ తినాలి. ఫుడ్ లేకపోతే మనము, ఫుడ్ ఉండాలి, నీళ్లు ఉండాలి, బ్రీతింగ్ ఉండాలి, రైట్? సో ఫుడ్లో వచ్చేసి ఆ, ఒకవేళ బై ఛాన్స్ మనకు ఫుడ్ లేకపోతే ఒక ఎంత 15-20 రోజులు బ్రతకచ్చు, రైట్? కానీ ఆ ఫుడ్ కోసం మనము ఆర్గానిక్ అని క్లీన్ చేసి కుక్ చేసి అన్ని చేసి ఎంత కేర్ చేసి తీసుకుంటాం, రైట్? సో దట్ ఈస్ అబౌట్ ఫుడ్. వాటర్ కూడా మనం ఎక్కడ పడితే అక్కడ తాగాం కదా. మంచిగా ఫిల్టర్డ్ వాటర్ ఆర్ బాటిల్డ్ వాటర్, లేకుంటే ఆల్కలైన్ వాటర్, అలా అన్ని తీసుకొని వస్తాం. అది తీసుకొని మనం తాగుతాం, ఎంత కేర్ చేస్తాం కదా. సో అది వాటర్ లేకుండా మనం డేస్ బ్రతకచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్రెత్, గాలి పీల్చుకునేది. మనం గాలి పీల్చుకోకుండా ఫ్యూ సెకండ్స్ ఉండగలం, అంతే. ప్రాక్టీస్ చేస్తే యోగులైతే గిన మేబీ 1 minute ఆర్ 1.5 minute ఉండొచ్చు ఊపిరి పీల్చుకోకుండా. కానీ దానికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, అసలు మనం దాని గురించి ఆలోచించని కూడా ఆలోచించాం. మనం మనము శ్వాస పీలుస్తున్నామా వదులుతున్నామా అనేది ఆలోచించని కూడా ఆలోచించాం. ఆ శ్వాస మనం పట్టుకుంటే మనకి ఎంత సంతోషంగా ఉండొచ్చు అంటే లైఫ్లో అంత సంతోషంగా ఉండొచ్చు. అంటే ఆ శ్వాస మీద ధ్యాస పెడితే ఈ మనలోని ఇన్నర్ పవర్స్, ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ మనలోకి బయటకు వస్తాయి. అంటే మనలో మనం తెలుసుకోగలం, అంత పవర్ ఉంది ఈ శ్వాసకి. దానివల్లనే పత్రిజీ శ్వాస మీద ధ్యాస పెట్టండి అయ్యా, మీరు ఆ, యోగులైతారు అని చెప్పారు. కొత్తగా వచ్చే వాళ్ళకి ఇది ఆలోచిస్తే, ఫుడ్ గురించి, వాటర్ గురించి, శ్వాస గురించి ఆలోచిస్తే మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, ఎంత ఇవ్వాలి అనేది మీరు తెలుసుకొని ఈ మెడిటేషన్కి, ఈ ఈ ఈవెంట్కి రండి. ఇది చాలా చాలా ముఖ్యం. శ్వాస అనేది చాలా ముఖ్యము. మీరు ఇది పట్టుకుంటే మీ లైఫ్ సాఫీగా జరిగిపోతుంది. ఇది న్యూ మెడిటేటర్స్కి ఎందుకు రావాలి ఈ ఈవెంట్కి? నేనే చేసుకోవచ్చు కదా మెడిటేషన్ అంటే గిన. ఇలా గ్రూప్ ఎనర్జీస్లో మనం వచ్చి మెడిటేషన్ చేస్తే మీలోని ఏమంటారు, మీలోని సంశయాలన్నీ, మీలోని ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలన్నీ తగ్గిపోయి మీరు పాజిటివ్ ఆలోచనలకు వస్తారు. సో దట్ ఈస్ వాట్ ఇలాంటి ఈవెంట్స్ హెల్ప్ మనకి గ్రో అవ్వడానికి, ఇన్నర్గా గ్రో అవ్వడానికి, మనం ఇన్నర్గా గ్రో అవ్వడానికి ఈ మెడిటేషన్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది. మనకందరికీ తెలిసిందే, ఆ, మన ఆలోచనలను బట్టి మన హెల్త్ ఉంటుంది. నెగిటివ్ ఆలోచనలు ఉంటే మన హెల్త్ పాడవుతుంది. పాజిటివ్ ఆలోచనలు ఉంటే మన హెల్త్ ఎంతో హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటాం, పుష్టికరంగా ఉంటాం. సో ఎలా మనం పాజిటివ్గా ఆలోచించాలి అనేదే ఈ మెడిటేషన్ చూపిస్తుంది. ప్రతి ఒక్కరికి తెలుసు మెడిటేషన్ అంటే చాలా మంచిది అని. ఈ మెడిటేషన్ ఇప్పుడు ఉన్న సమయంలో ఫస్ట్ పిల్లలకి కావాలి, మరి దాని తర్వాత యూత్కి కావాలి. ఈ ఈ 2 generations ఈ మెడిటేషన్ కావాలి. మనకేముంది అంటే ఒక అపోహ ఉంది, ఓ మెడిటేషన్ అంటే ముసలి వాళ్ళకి మాత్రమే అని. అది అపోహనే. ఎందుకంటే మెడిటేషన్ ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, మీకు ఎడ్యుకేషన్ లేకున్నా ఆ, పర్వాలేదు, కానీ మెడిటేషన్ లేకపోతే మీరు సుఖంగా ఉండలేరు. సో ఈ మెడిటేషన్, ఈ మెగా మెడిటేషన్ సమ్మిట్కి మీరు వస్తే మీ లైఫే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది విత్ ద గ్రూప్ ఎనర్జీస్. సో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ ఈవెంట్కి వచ్చి ఈ ఈవెంట్ని సక్సెస్ చేసి మిమ్మల్ని, మీ లైఫ్ మీరు సక్సెస్ చేసుకోండి. ఈ ఈవెంట్కి వచ్చి దట్ మచ్ ఎనర్జీ మీ అందరికీ వస్తుంది. యా, థ్యాంక్ యూ మ్యామ్.
ఎంతో చక్కగా మెగా మెడిటేషన్ సమ్మిట్ ఇండియా కార్యక్రమాలు ఎలా జరగబోతున్నాయి? ఆ ఈవెంట్‌లో పాల్గొంటే స్పిరిచ్యువల్ గ్రోత్ ఎలా ఉంటుంది? మరి ఫ్రీ ఎంట్రీ, చక్కటి రుచికరమైన భోజనాలు కూడా ఉంటాయని ఎంతో చక్కగా తెలియజేశారు. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పిఎంసి తెలుగు ఫర్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఈ మెగా మెడిటేషన్ సమ్మిట్ మీరందరూ వచ్చి ఎంజాయ్ చేయండి అండ్ మిమ్మల్ని మీరు తెలుసుకోండి. సో విన్నారు కదండి, మెగా మెడిటేషన్ సమ్మిట్ ఇండియాలో జూన్ 18 నుండి 21 వరకు, ముఖ్యంగా అప్పుడు మనకి యోగా డే కూడా వస్తుంది. మరి ఇంత పెద్ద ఈవెంట్ పరిపత్రి గారు ఎంతో అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తున్నారు. చక్కటి టీం కూడా ఉన్నారు. అందరూ ఎంతో అద్భుతంగా చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. ప్రతి ఒక్కరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అంత అద్భుతంగా అక్కడ కార్యక్రమాలన్నీ జరుగుతా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.